హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీని మీకు చూపించబోతున్నాను. హెల్త్కి చాలా మంచిది, టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే ఇందులో రైస్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ పప్పు అన్నమాట. అలానే మిక్స్డ్ వెజిటేబుల్, ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని పప్పు వేసుకొని చేసుకుంటాం అన్నమాట. కిచిడి అస్సాంలోని చాలా ఎక్కువగా తయారు చేసుకొని తింటారు. జనరల్గా మన తెలుగు వాళ్ళం వచ్చేసరికి ఏవైనా పూజలు చేసుకునేటప్పుడు పాయసాలు కానీ, పులిహోర కానీ, ఏవైనా రవ్వతో కేసరిలా కానీ ఇలా డిఫరెంట్గా తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ అస్సాంలో ఏ పూజలైనా సరే ఎక్కువ శాతము మ్యాక్సిమం కిచిడి ఉంటుంది, అలానే కీర్ ఉంటుంది. ఈ రెండు మాత్రం తప్పకుండా ఉంటాయి. అలానే శనగలు, పెసలు రెండు మిక్సింగ్ చేసి కొంచెం అల్లం యాడ్ చేసి ప్రసాదం కింద పెడుతూ ఉంటారనమాట. అయితే ఈ కిచడీలు మన తెలుగు వాళ్ళం చాలా తక్కువ తయారు చేసుకుంటాం, కానీ నిజానికి అన్ని విధాలుగా అయితే చాలా మంచిదనే చెబుతాను నేను. ఇక ఆలస్యం చేయకుండా ఈ కిచడీని పర్ఫెక్ట్గా, టేస్టీగా, హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా రైస్ని, పెసల్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను తీసుకున్నవి రేషన్ బియ్యం అండి. నార్మల్గా పులిహోరకి, బిర్యానీకి డిఫరెంట్గా రైసులు తీసుకుంటాం కదా, కానీ కిచిడీకి వచ్చేసరికి బియ్యము కొత్త బియ్యం అయినా పర్వాలేదు, రేషన్ బియ్యం చీప్ క్వాలిటీ రైస్ని తీసుకుంటేనే బాగుంటుంది. అయితే రెండు సమానంగా తీసుకోవాలి. మీరు ఈ పచ్చపెసల ప్లేస్లోని నార్మల్ పప్పు కూడా తీసుకోవచ్చు. ఎర్ర కందిపప్పు, పెసరపప్పు రెండు కలిపి తీసుకోవచ్చు మిక్సింగ్ చేసుకొని. నేనైతే పట్టుతో తీసుకుంటే కొంచెం మంచిదైన ఉద్దేశంతో అలా ఒకసారి వాష్ చేసుకొని స్కిన్ తోటే నానబెట్టేసాను అనమాట. అయితే ఈ ఒక్క పప్పుతోటే చేసుకోవాలని ఏమి కూడా రూల్ లేదండి. మనము స్కిన్తో కలిసిన పప్పు ధాన్యాలు అన్నీ కూడా కలిపి వేసుకోవచ్చు. అయితే పెసరపప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మంచిదనమాట. కిచిడి ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో లైట్గా శనగలు వేసుకోవచ్చు, అలసందలు వేసుకోవచ్చు, రాజ్మా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఎన్ని రకాల పప్పులైనా యాడ్ చేసుకోవచ్చు. అన్ని పప్పు ధాన్యాల కన్నా పెసరపప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. మనము ఈ కిచిడి తయారు చేసేటప్పుడు నీళ్ళు కొలతలు వేసుకోవడం కోసము మనము ఇలా మెజర్మెంట్ వారీగా తీసుకోవడం చాలా మంచిది. నేను హాఫ్ క్వాంటిటీలో ఇలా ఈక్వల్గా తీసుకున్నాను. ఈ రెండు కలిపి ఒక గ్లాస్ అనమాట. హాఫ్ గ్లాసు పెసలు, హాఫ్ గ్లాసు రైస్ అనమాట. ఈక్వల్గా టోటల్ కలిపితే 1 గ్లాస్ అవుతుంది. ఇవి ఇలా ఒకసారి వాష్ చేసుకొని సోక్ చేసుకొని ఉంచుకున్న తర్వాత కూరగాయలు వచ్చేసరికి మనకు నచ్చిన కూరగాయలు యాడ్ చేసి ఉంచుకోవచ్చు. మీరు ఆనియన్ తినే ఉద్దేశం ఉన్నట్లయితే పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసి ఉంచుకోండి. నేను క్యారెట్, ముల్లంగి దుంప అంటారు కదా, అది, కొంచెం బీన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకున్నాను. అలానే వంకాయ, ఇందులో బంగాళదుంప వేసుకోవచ్చు. నేనైతే కావాలని వేయలేదనమాట. పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అలానే మీ దగ్గర తోటకూర కానీ, పాలకూర కానీ ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కిచిడీలోని ఈ వెజిటేబుల్ వేసుకోవచ్చు, వేరే వెజిటేబుల్ వేయకూడదు అని ఏమీ రూల్ ఉండదండి. కిచిడీ అంటే టోటల్గా అంటే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా మన దగ్గర అనుకూలంగా ఉన్న కూరగాయలన్నీ సమానంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. నేనైతే అన్ని చిన్న చిన్న కప్పు క్వాంటిటీలో తీసుకున్నాను. పచ్చి బఠానీలు లేవు అనే ఉద్దేశంతో బీన్స్ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. మీరు అల్లం వెల్లుల్లి తినే ఉద్దేశం ఉన్నట్లయితే రెండు మిక్సింగ్ చేసి లైట్గా పేస్ట్లా తయారు చేసి ఉంచుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ప్రజెంటు ఉల్లి వెల్లుల్లి తినను కనుక అల్లం పేస్ట్ సపరేట్గా ఉంచాను. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్ తోటి 1 గ్లాస్ అనమాట. హాఫ్ గ్లాస్ రైసు, హాఫ్ గ్లాసు పెసలు అనమాట. మొత్తం 1 గ్లాస్ కనుక 1 గ్లాస్కి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలోని 5 గ్లాసుల నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. సిమ్లోని మాత్రమే పెట్టుకోండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కనుక ఇలా వేస్తున్నాను. మీరు బయట చేస్తున్నట్లయితే మరొక 1 గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా బిర్యానీలు అవి చేసుకునేటప్పుడు మనము డబల్ క్వాంటిటీలో వేసుకుంటాం. 1 గ్లాసుకి డబల్ వాటరు. కానీ కిచిడీకి అలా చేయకూడదు. ఈ రెసిపీ కొంచెము లూజ్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. మీకు పొడి పొడిగా కావాలి అనుకుంటే 1 గ్లాసుకి 3 గ్లాసెస్ చొప్పున వేసుకొని ఉంచుకోవాలి. ఇది గోరువెచ్చగా మరిగించుకొని ఒక సైడ్ ఉంచుకున్నాం కదా, మరొక సైడు
కుక్కర్ పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్, హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. ఈ కిచిడీలో కొంచెము నెయ్యి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోయినా పర్వాలేదు, ఓన్లీ ఆయిల్తో చేసుకోవచ్చు, ఓన్లీ నెయ్యితో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టమే. ఈ ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నార్మల్గా మనం వాడే పోపు దినుసులు కాదండి, ఈ కిచిడీకి పోపు దినుసులు మంచి ఫ్లేవర్ తెస్తుంది అనమాట. మెంతులు, నల్ల జీలకర్ర, సోంపు జీలకర్ర, మనం వాడే జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర ఇవి లేని ఎడల ఓన్లీ జీలకర్ర, ఆవాలు మాత్రమే వేసుకోండి, మెంతులు ఇంకా ఎక్స్ట్రా ఏమి కూడా వేయకూడదు. చిన్న బిర్యానీ ఆకు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. వెంటనే పచ్చిమిరపకాయలు వేయొద్దు. మీరు ఆనియన్ తినే ఉద్దేశం ఉన్నట్లయితే పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు ఒక 3, అలానే ఎండుమిరపకాయలు హోల్ చేయకుండానే వేస్తున్నాను. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ముక్కల్లా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మాత్రం కాసేపు సిమ్లోని మాత్రమే పెట్టుకోండి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా కొంచెము పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు అనేది మొత్తం కిచిడీకి కంప్లీట్గా కలర్ సరిపడగా వేసుకోవాలి. పసుపు మాత్రం మీరు ఎప్పుడు వేసుకున్నా సరే తాలింపులోని వేసుకుంటేనే చిరుచేదు పచ్చివాసన రాకుండా మంచిగా ఉంటుంది. ప్రాసెస్ అంతా అయిన తర్వాత వేయకూడదు. ఇవన్నీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లోని కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఓవర్గా మనం ఫ్రై చేయని అవసరం ఏమీ లేదండి, ఎందుకంటే ఈ కిచిడీ ప్రాసెస్లోని ఇలానే బాగుంటాయి కూరగాయ ముక్కలు. మనం కూర చేసుకునేటప్పుడైతే ఎక్కువగా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఇలా సగం మగ్గిన తర్వాత నేను ఓన్లీ అల్లం పేస్ట్ వేస్తున్నాను. నేను ముందు చెప్పినట్టు మీరు ఉల్లి వెల్లుల్లి తినే ఉద్దేశం ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి టేస్ట్ తగ్గుతుంది అని ఏమీ డౌట్ ఏమీ లేదండి. ఉల్లి లేకపోవడం వల్ల టేస్ట్ బాగోదేమో అనే సందేహమే అవసరం లేదు, మనం చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట. ఇవి దగ్గరికి మగ్గిన తర్వాత 1 టమాటో వేస్తున్నాను. ఈ టమాటో కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా గరం మసాలా పౌడర్ చిటికుడు, అలానే కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, జీరా పౌడరు ఇవన్నీ మీకు నచ్చిన ఫ్లేవర్స్లో యాడ్ చేసుకోవాలి. అయితే ఈ మసాలా ఫ్లేవర్లు మీ ఇష్టమేనండి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. మసాలా పౌడర్ కాకుండా తాలింపులోనే మీరు చెక్క, లవంగ ఇవన్నీ మీరు మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టమే. అలా వేస్తున్నట్లయితే కొంచెము ఈ క్వాంటిటీ మసాలా క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. నేను పౌడర్లా వేసాను కనుక తక్కువ వేస్తున్నాను. ఫ్లేవర్స్ అయితే మన ఇష్టమేనండి. ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్లాసుకి 5 గ్లాసుల చొప్పున నీళ్లు మరిగించుకున్నాం కదా, ఆ నీళ్ళన్నీ వేసేసుకోవాలి. నేను మొత్తం అయితే వేసేసాను, చేతికి ఆవిరి తగులుతుందనే ఉద్దేశంతో స్కిప్. ఈ నీళ్లు వేసేటప్పుడు మన చెయ్యి వేడిగా అవుతుంది కదా, అలా కనిపిస్తుంది వీడియోలోని. ఇవి వేసుకొని ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైసు అలానే పెసలు వేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఈ టైంలోనే చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ వేయించుకోవాలి. విజిల్స్ అయితే ఇన్ని వేయాలి అన్ని వేయకూడదు అని ఏమీ లేదండి. నేనైతే 5 నుంచి 6 విజిల్ వేయించాను. కుక్కర్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్లయితే 3-4 విజిల్లే సరిపోతుంది. కుక్కర్లు అనేవి కూడా అన్నీ ఒకేలాగా ఉండవు కదా, మీ స్టవ్ హీట్ని బట్టి కుక్కర్ ప్రెజర్ని బట్టి మీరు విజిల్ వేయించుకోవాలి. అయితే ఈ కిచిడి కూడా మీకు పొడి పొడిగా కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీ ఒకలా వేసుకోవాలి, కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇలా నేను చెప్పినట్టుగానే వేసుకోవాలి. నేనైతే ఇలా 5 నుంచి 6 విజిల్ వేయించిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇది బాగా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. చూడడానికి ఇలా ఉంది కానీ లోపలికి చాలా సాఫ్ట్గానే ఉంటుంది. విజిల్ వేసుకున్న తర్వాత కూడా మీరు వెంటనే కాకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలానే వదిలిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని చక్కగా కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి కిచిడి రెడీ అయిపోతుంది. మాకు కామాఖ్య టెంపుల్లోని ఎక్కువగా ఇలానే పెడుతూ ఉంటారండి. మన తిరుపతి అటు వెళ్ళినట్లయితే పులిహోరలని అలానే సాంబార్ రైస్ ఇలా ఎలా పెడుతూ ఉంటారో మాకు నిత్యము ఈ గ్రామదేవత కామాఖ్య అమ్మవారి టెంపుల్లోని డైలీగా ఇదే ప్రసాదం ఉంటుందన్నమాట. రైస్ అనేది పెట్టరనమాట. ఇలా ఎవ్రీడే వెళ్ళిన భక్తులందరికీ
కిచిడీనే ఉంటుంది. అలానే దుర్గా పూజ, విశ్వకర్మ పూజ, ఇలాగ ఏ పూజలు చేసుకున్నా సరే కిచిడీ మాత్రము తప్పకుండా ఉంటుంది. నాకు కూడా అనిపించేది ఇదేంటి ప్రతిదానికి కిచిడీనే పెడుతున్నారు అనిపించేది, కానీ ఇప్పుడైతే నాకు బాగా అలవాటైపోయింది. అస్సాంలో ఇప్పుడు మేము 15-16 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి బెస్ట్, అలానే ఈజీగా చేసేసుకోవచ్చు. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. పెసలతో తీసుకోవడం మరి కాస్త మంచిది. పెసలు లేని ఎడల పెసరపప్పుతో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఈ కిచిడీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటీ అస్సాం.